అలాగా ఈరోజు అయితే ఫ్యామిలీ మొత్తం కలిపి దగ్గరలో ఉన్న డీమార్ట్కి అయితే వెళ్ళాం. ఇక్కడ చెకింగ్లు అయి చేసిన తర్వాత షార్ప్నర్ల దగ్గరికి పరిగెడిసాం. తర్వాత ఉప్పు పప్పుల దగ్గరికి వెళ్ళిపోయాం. అందుకే తిన్నంగా ఉన్నాం కదా, అందుకే వాటిని కలిపేసి ప్రేమ జంటను కూడా విడగొట్టకుండా అలా ఉంచేసాం. ఇక్కడ మా ఊళ్ళు పంచదార తెమ్మని చెప్పి పంపిస్తే నేను పంచదార తీసుకోవడానికి వచ్చాను. ఇక్కడ పంచదార ఎక్కువైపోయిందని చెప్పి మళ్ళీ వేసేసాను. ఇక్కడ లిఫ్ట్ ఎక్కడానికి వెళ్తే ఆచి చికెన్ మసాలా కనిపించింది. ఇక్కడ వైట్ షర్ట్ వేసుకుందామని వెళ్తే వైట్ షర్ట్ వేసుకోకూడదంట. అందుకే వేరేది ఈ షర్ట్ చూసుకొని వేసుకోవడానికి వెళ్ళాను. అది వీడియో తీయడం మటుకి మర్చిపోయి. ఇక్కడ మనకి చిన్న అట్ల బెల్లం కనిపించింది, చాలా బాగుంది. గుడ్డ అట్లు వేసుకోవడానికి బాగా పనికొస్తుంది. అందుకే అలా తీసుకొని అలా వచ్చేసాం. ఇక్కడ మా అక్కకి కప్పులు కావాలంటే కాఫీ కప్పులు కావాలని చెప్పి కాఫీ కప్పుల దగ్గరికి అయితే అక్కడ ఉన్న మా అక్కకి ఆ కాఫీ కప్ అయితే నచ్చిందంట. అందుకే అది తీసుకొని అలా ట్రాలీలో వేసేసి ఇగో ఈ కర్చీఫ్లు కూడా మన కోసమే స్కూల్లో టీచర్ తెచ్చుకోమన్నారు. అందుకే ఇది వెయిట్ చెక్ చేసుకునే మిషన్ అని చెప్పి ఎక్కిసారుగా. కరెంట్ గ్యాస్ స్టవ్ ఇది అసలుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది కొంతమంది అలాగే ఎక్కేస్తారు. మనకి ఇది అయితే నచ్చింది, అందుకే అది తీసుకున్నాను. ఫైబర్ బెట్ అది మనం ఇప్పుడు ఎంఎస్ ధోని యా అందుకే అలా కొట్టేసి ఇలా వస్తుంటే మా అక్క ఈ ఫ్యాన్ తీసుకుంది. ఈ ఫ్యాన్ చల్లగా గాలి వస్తుంది. నైట్ కరెంట్ పోయినప్పుడు యూస్ చేయొచ్చు, ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. చల్లగా గాలి వస్తుంది గాయస్, ఒకసారి మీరే చూడండి. డిమార్ట్ వస్తే ఏదో వజర్ మేసాలు వేయాలిగా, అందుకే ఈ పెన్ నచ్చిందని చెప్పి ఈ పెన్ అయితే తీసుకున్నాం. అలాగే ఫెవిస్టిక్ కూడా ఇంకా ఫెవిస్టిక్ తీసుకొని ఇలా చాక్లెట్ దగ్గరికి వచ్చేసాం. మా అక్క కావాలని చెప్పి చాక్లెట్ తీసుకొని అలా ట్రాలీలో వేసేసాం. ఫేస్ చూపించాలిగా, అందుకే ఇక్కడ మనం ఇదైతే హాట్ బాక్స్ అయితే తీసుకున్నాం. బాయ్ బాయ్.